ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 45వ అధ్యాయము. మొత్తము 9వ స్కందంలోని 61వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. దక్షిణ గురించి నారాయణుడు ఇంకా నారదునితో చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. నారద, ఈ విధముగా యజ్ఞపురుషుడు దక్షిణతో ఫలదాతయగు పుత్రుని పొంది అందరికిని కర్మఫలమును ప్రసాదింపసాగాడు. అతనికి దేవతలు ఎంతో ప్రసన్నులయ్యారు. వారందరూ సఫల మనోరథులై తమ తమ స్థానములకెళ్ళారు. నేను ఈ విషయమును ధర్మదేవుని నోటి నుండి విన్నాను. అందువలన మునీంద్ర, కర్మ చేసిన వెంటనే కర్త దక్షిణను తప్పక ఇవ్వాలి. అప్పుడే సద్యోఫలము ప్రాప్తిస్తుందని వేదములు స్పష్టముగా చెప్తున్నాయి. దైవవశమున గాని అజ్ఞానమున గాని యజ్ఞకర్త కర్మ సంపన్న మగుటతోడనే బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వలేకపోయినచో ఆ దక్షిణ సమయమును గడుస్తూ ఉండగా అది ఎక్కువవుతూ పోతుంటుంది. దానికి తోడు యజమాని తలపెట్టిన కర్మ అంతా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుని హక్కును అంటే రావలసిన దానిని అపహరించిన వాడు అపవిత్రుడై ఏ కర్మ చేయడానికి అధికారి కాడు. ఆ పాపఫలముగా ఆ పాతకి దరిద్రుడు రోగగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీ వారిని భయంకర శాపమిచ్చి అతని ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అతని చేత ఇవ్వబడిన శ్రాద్ధమును తర్పణమును పితరులు స్వీకరించరు. అలాగే దేవతలు అతడు చేసిన పూజలను అగ్నిలో వ్రేల్చిన ఆహుతులను గ్రహింపరు. యజ్ఞము చేయునప్పుడు దక్షిణ నిచ్చెదనని సంకల్పించి కానీ ఇవ్వడు. తీసుకొనివాడు కూడా దక్షిణను ఇమ్మని అడుగడు. తాడు తెగిపోగా కుండ బావిలో పడిపోయినట్లు అప్పుడు వారిరువురు నరకమున పడిపోతారు. విప్రవర్య, ఈ విధముగా ఈ రహస్యముతో నిండిన విషయమును నీకు చెప్పాను. ఇంకను నీవేమీ వినాలనుకుంటున్నావు? అప్పుడు నారదుడు అడుగుతున్నాడు. మునీంద్ర, దక్షిణ లేని కర్మఫలమును ఎవరు అనుభవిస్తారు? దానికి తోడు యజ్ఞపురుషుడు భగవతి దక్షిణను ఏ విధముగా పూజించాడు? దానిని కూడా నాకు చెప్పండి. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు. మునీంద్ర, దక్షిణ లేని కర్మయందు ఫలితమే ఎట్లు కలుగుతుంది? ఫలము నొసగు యోగ్యత దక్షిణతో కూడిన కర్మయందే ఉంటుంది. మునీంద్ర, దక్షిణ లేని కర్మఫలమును బలి భుజిస్తుంది. పూర్వకాలమున భగవంతుడగు వామనుడు బలిచక్రవర్తికి ఆహారముగా దీనిని సమర్పించాడు. నారద, స్తోత్రియుడు కానివాడు శ్రద్ధాహీనుడగు వ్యక్తి ద్వారా శ్రాద్ధమున ఇవ్వబడిన వస్తువును బలిచక్రవర్తి భోజనముగా స్వీకరిస్తుంది. శూద్రులతో సంబంధము పెట్టుకున్న బ్రాహ్మణుల పూజా ద్రవ్యములను నిషిద్ధులు ఆచారహీనులైన బ్రాహ్మణుల ద్వారా చెయ్యబడిన పూజలు, గురువు యందు భక్తి లేని పురుషుల కర్మ, ఇవన్నీ కూడా బలికి ఆహారం అవుతాయి. ఇందులో ఏ సంశయమూ లేదు. మునీంద్ర, భగవతి దక్షిణ యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధాన క్రమము కణ్వశాఖయందు వర్ణించబడింది. దానినంతయు నీకు చెప్తాను వినుము. పూర్వకాలమున కర్మఫలమును భగవతి దక్షిణ ప్రసాదిస్తుంటుంది. ఆమె యజ్ఞపురుషుని భర్తగా పొందింది. ఆమె సుందర రూపమును చూసి యజ్ఞపురుషుడు మోహితుడయ్యాడు. అట్టి స్థితిలో ఆ స్వామి దేవిని స్తుతించాడు. సౌభాగ్యవతి, నీవు పూర్వకాలమున గోలోకమునందు ఒక గోపికవు. గోపికలలో నీకు ప్రముఖ స్థానం ఉండేది. నీవు రాధతో సమానమైన దానివి. భగవంతుడైన శ్రీకృష్ణుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి నాడు రాధ మహోత్సవము జరుగుతున్నది. అప్పుడు నీవు భగవతి మహాలక్ష్మి దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యావు. అందువలన నీకు దక్షిణాయను పేరు కలిగింది. శోభనాంగి, నీవు పరమశీలవతి వగుటచే సుశీలయని కూడా పిలువబడతారు. రాధాదేవి శాపము వలన గోలోకమును వీడావు. నా సౌభాగ్యమున దక్షిణయను పేరుతో నాకు ప్రాప్తించావు. సౌభాగ్యవతి, దయచేసి నీవు నన్ను భర్తగా స్వీకరింపుము. నీవే యజ్ఞమునరించు పురుషుల కర్మకు ఫలమును ప్రసాదించు
ఆదరణీయురాలవగు దేవివి. నీవు లేనిచో ప్రాణులందరి యొక్క కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. నీవు లేకపోయినచో కర్మలు చేయువారి కర్మలు కూడా శోభిల్లవు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, దిక్పాలురు మొదలైన సకల దేవతలు నీవు లేకపోయినచో కర్మఫలముల నొసగటానికి అసమర్థులవుతారు. బ్రహ్మ స్వయముగా కర్మరూపుడు, శంకరుడు ఫలరూపమని చెప్తారు. స్వయముగా విష్ణువునగు నేను యజ్ఞరూపమున ప్రకటితుడను. వీరందరికీ సారరూపము నీవే. ఫలమును ప్రసాదించు పరబ్రహ్మ, నిర్గుణయగు భగవతి ప్రకృతి, అలాగే స్వయముగా భగవంతుడగు శ్రీకృష్ణుడు నీ సహయోగము వలననే శక్తిమంతులయ్యారు. కాంత, నీవే నా శక్తివి. వరానన జన్మ జన్మాంతరములలో నిరంతరము నీవు నా సమీపము నుండుము. నేను నీ సకల కార్యములందు సహాయమనరించి సఫలుడనగుదును. యజ్ఞపురుషుడు ఇట్లు ప్రార్థించగా యజ్ఞ అధిష్టాత్రీదేవి భగవతి దక్షిణ ప్రసన్నురాలయ్యింది. అప్పుడు ఆ దేవి అతని ఎదుట సాక్షాత్కరించింది. మహానుభావుడగు యజ్ఞపురుషుని తన స్వామిగా స్వీకరించింది. ఇది భగవతి దక్షిణా స్తోత్రము. యజ్ఞ సమయమున దీనిని పఠించిన పురుషునకు సకల యజ్ఞముల ఫలము సులభమవుతుంది. ఇందులో సంశయము లేదు. అన్ని విధములైన యజ్ఞముల ప్రారంభమున ఈ స్తోత్రమును పఠించిన పురుషుడు చేసే యజ్ఞములన్నీ నిర్విఘ్నముగా నెరవేరుతాయి. ఇది దృఢమైన సత్యము. ఈ స్తోత్రమును నేను చెప్పాను. ఇప్పుడు ధ్యాన పూజా విధులను విను. విద్వాంసుడైన పురుషుడు సాలగ్రామమునందు లేక కలశమునందు భగవతి దక్షిణను ఆవాహనము చేసి పూజించాలి. ధ్యానం ఇట్లు చెయ్యాలి. భగవతి లక్ష్మి దక్షిణ భుజము నుండి ప్రకటితయైన కారణమున ఈ దేవి దక్షిణయను నామముతో ఖ్యాతి వహించింది. ఈ దేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ఒక కళ. సమస్త యజ్ఞ యాగాది కర్మలయందు ఆ కర్మల ఫలితమును ప్రసాదించుట ఈమె సహజ గుణము. ఈమె భగవంతుడైన విష్ణువునకు శక్తి స్వరూప. అందరూ ఈ దేవికి నమస్కరించెదరు. అట్టి శుభ, శుద్ధిగా, శుద్ధిరూప, సుశీల నామములతో ప్రసిద్ధి పొందిన భగవతి దక్షిణను నేను ఉపాసించదను. నారద, ఈ మంత్రముతో ధ్యానము చేసి మూలమంత్రముతో వరదాయినియగు దేవిని పూజించాలి. అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఈ వేదోక్త మంత్రములతో సమర్పించాలి. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనేది మంత్రము. సమస్తముచే పూజింపబడు ఈ భగవతి దక్షిణను సజ్జనులు భక్తితో ఉత్తమ విధానముతో అర్చన చెయ్యాలి. బ్రాహ్మణోత్తమ, భగవతి దక్షిణ యొక్క ఉపాఖ్యానమును చెప్పాను. ఈ ఉపాఖ్యానము సుఖమునిస్తుంది, ప్రీతిని, సకల కర్మల ఫలమును ప్రసాదిస్తుంది. ఈ భూమండలమున భారతదేశమునందలి ఏ పురుషుడైనా దక్షిణాదేవి యొక్క ఈ చరిత్రను సావధానుడై విన్నచో అతని కర్మ ఏదీ కూడా అసంపూర్ణముగా ఉండదు. పుత్రహీనుడగు పురుషుడు గుణవంతుడైన కుమారుని పొందు భాగ్యము కలిగి ఉంటాడు. భార్య లేని వారికి పరమ సౌశీల్యవతి సుందరమైన పత్ని సులభముగా లభిస్తుంది. దానికి తోడు అతని ఇల్లు కులీన పుత్ర వధువుతో సంపన్నమవుతుంది. పాతివ్రత్యము, పరిశుద్ధ ఆచరణము, ఈ సద్గుణములన్నీ పుత్రవధువునందు ఉంటాయి. విద్యాహీనుడు విద్యావంతుడవుతాడు, దరిద్రుడు ధనార్జుడవుతాడు, భూమిహీనుడు భూస్వామి అవుతాడు, ప్రజాహీనుడు శ్రవణుని ప్రభావమున ప్రజావంతుడవుతాడు. సంకటములందు బంధువులు విడిపోయినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, బంధింపబడు సమయం ఆసన్నమైనప్పుడు 1 నెల వరకు దీనిని శ్రవణము చేయు పురుషుడు ఈ సమస్త పరిస్థితుల నుండి ముక్తుడవుతాడు. ఇందు ఏ సందేహము లేదు అని నారాయణుడు నారదునితో చెప్తాడు. అధ్యాయము 45 సమాప్తము. 46వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.